ఆచి చికెన్ మసాలా మోకాలికి బోడిగుండుకు ముడిపెట్టినట్లుగా ఇవాళ మోయినాబాద్లో ఒక శాసనసభ్యుడు, మాజీ శాసనసభ్యుడి వ్యక్తిగతమైనటువంటి ఒక ఫామ్ హౌస్లో జరిగినటువంటి ఒక పార్టీ ఉదంతానికి కేటీఆర్ గారిని సంబంధం ఉందని చెప్పని ఇవాళ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ ఉన్నారు. కొనసాగింపుగా ఇవాళ మహేష్ గౌడ్ గారు, ఆయన రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు, ఆ హోదా స్థాయిని మర్చిపోయి, ఆ హోదా గౌరవాన్ని మర్చిపోయి రేవంత్ రెడ్డి గారి అడుగుజాడల్లో నడుస్తూ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతూ ఇవాళ కేటీఆర్ గారికి ఈ యొక్క ఉదంతంతో సంబంధం ఉందని చెప్పని చిల్లర మల్లర మాట్లాడటం న్యాయమా మహేష్ గౌడ్ గారు? ఏం రేవంత్ రెడ్డి గారి అడుగుజాడల్లో నడిచి ఆయనంత గొప్పోడు అయిదామని చెప్పని కలలు కంటున్నారా ఏంటి? అర్థం పర్థం ఉండాలి కదా మాట్లాడితే. సిగ్గులేని భాష మాట్లాడుతూ ఇవాళ ఒక పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయన, 5-6 సార్లు శాసనసభ్యుడు ఆయన, నెత్తి మీద నోరు పెట్టుకొని అనేక సందర్భాలలో చిల్లర మల్లరగా ఈ డ్రగ్స్ గిగ్స్ అని చెప్పని మాట్లాడినట్టయితే మీ భరతం పడతా, చట్టపరమైన చర్యలు తీసుకుంటాను, లీగల్ నోటీసులు పంపినాక కూడా పాడిందే పాత పాసుపండ్లు ఎవరో అన్నట్టుగా ఇవాళ కేటీఆర్ గారికి లింక్ పెట్టు మాట్లాడటం మీ తప్పిదాలను, మీ వైఫల్యాలను ప్రజల యొక్క దృష్టిని మళ్లించడం కోసం ఇవాళ కేటీఆర్ గారి పైన, బీఆర్ఎస్ పార్టీ పైన బురద జల్లాలనే చిల్లర ప్రయత్నం మానుకో మహేష్ గౌడ్ గారు. రేవంత్ రెడ్డి అంటే ఏదంటే అది మాట్లాడతాడు. మీరు కూడా అదే కోవలో నడుస్తూ ఇవాళ ఈ చిల్లరతనానికి పాల్పడటాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఏందండి అంత భయం? నాకు అర్థం కావట్లేదు. కేటీఆర్ గారు అంటే దేనికంత భయం మీకు? ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కొన్ని రోజులు కేసీఆర్ గారి పేరు శ్రీరామ శ్రీరామ అని రామనామం జపం చేసినట్టుగా కేసీఆర్ గారు జపం చేసిండ్రు. ఇప్పుడు మళ్ళీ కేటీఆర్ గారు జపం చేస్తూ ఉన్నారు. ఎందుకంత భయం మీకు? మూసీలో 1,50,000 కోట్ల రూపాయల అవినీతిని బహిర్గతం చేసినందుకు కేటీఆర్ గారిపై బురద తల్లుతా ఉన్నారా? రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ పేరు మీద చేస్తున్న రియల్ ఎస్టేట్ దందాను ఎత్తి చూపినందుకు కేటీఆర్ గారిపైన దాడి చేస్తూ ఉన్నారా? హిల్ట్ పాలసీ పేరు మీద 5 లక్షల కోట్ల రూపాయలు అడ్డదిడ్డంగా దొబ్బిపోతుంటే అడ్డుకునే ప్రయత్నం చేసినందుకు కేటీఆర్ గారిపైన దాడి చేస్తూ ఉన్నారా? బుల్డోజర్ రాజ్యానికి, బ్లాక్మెయిల్ పాలనకు వ్యతిరేకంగా కేటీఆర్ గారు నిలబడి కొట్లాడుతున్నందుకు ఇవాళ కేటీఆర్ గారిపైన దాడి చేస్తూ ఉన్నారా? కంచా గచ్చిబౌలి లాంటి 400 ఎకరాల అటవీ స్థలాన్ని అప్పనంగా దొబ్బేయాలా, రియల్ ఎస్టేట్ వాళ్ళ కట్టబెట్టాలని ప్రయత్నం చేస్తే హెచ్సియు విద్యార్థులకు బాసటగా నిలబడి కొట్లాడినందుకు కేటీఆర్ గారిపైన దాడి చేస్తూ ఉన్నారా? లగచర్ల ఫార్మా విలేజ్ పైన మీరు చేసిన దాష్టికాలకు, ఆ గిరిజన బిడ్డలపైన మీరు జరిపినటువంటి ఒక దాష్టికాలకు వ్యతిరేకంగా నిలబడి న్యాయం కోసం పోరాటం చేస్తే కేటీఆర్ గారిపైన ఈ రకమైనటువంటి ఒక దుమ్మెత్తిపోస్తూ ఉన్నారా? మీ అదానీ విరాళాలు, అమృత్ టెండర్లు, కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ను కేకును కోసుకున్నట్టు 2 కంపెనీలు దండుకున్న తీరును, మీ విచ్చలవిడి దోపిడిని, అవినీతిని ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తున్నందుకు ఇవాళ తట్టుకోలేక ఇవాళ ఎవరి ఫామ్ హౌస్లో జరిగితే మోకాలకు బోడిగుండుకు లింక్ పెట్టినట్టుగా తీసుకొచ్చి వాళ్ళ కేటీఆర్ గారికి లింక్ పెట్టి మాట్లాడటం ఏం రాజకీయమే ఇది? ఇదేం గాంధీయిజం ఇది? ఇదేం గాంధీయిజం ఇది? లేనిపోని అబద్ధాలు ఆడుతూ, లేనిపోని అవాకులు చెవాకులు వేలుతూ, ఇష్టం వచ్చినట్టుగా అబద్ధాలు ఆడటం ఇది ఎక్కడ రాజకీయం? సిగ్గు ఎగ్గు లేకుండా దయచేసి మాట్లాడొద్దు అని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మాటలు మాకు రావా? మేము అనలేమా? ఇదే ప్రెస్ మీట్లో పెట్టుకొని రేవంత్ రెడ్డి గారి గురించో, లేకపోతే కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్దలు ఎక్కడెక్కడ ఏ క్లబ్లలో తిరుగుతున్నారు, ఏ పబ్బులలో తిరుగుతున్నారు, ఏ రాత్రిపూట ఎక్కడ పత్తాలు ఆడుతున్నారు, ఏ బిల్డింగ్లలో పోతున్నారు, ఇవన్నీ అనాలనా? రాజకీయాన్ని అంత నీచమైన స్థానానికి తీసుకెళ్లాలనా? ప్రజా సమస్యలను లేవనెత్తితే ప్రభుత్వ పరంగా ప్రజా సమస్యల లేవనెత్తిన అంశం పట్ల ఏమైనా లోటుపాట్లు ఉంటే దానిపైన చర్చ చేయండి. కానీ వ్యక్తిత్వ హననానికి పాల్పడేటువంటి ఔచిత్యం ఎక్కడిది మహేష్ గౌడ్ గారు?
There is a saying in English, if you cannot convince people, you confuse them అని చెప్పని. If you cannot convince people, you confuse people అని. If you cannot even confuse, you do their character assassination అని చెప్పని. ఇవాళ కేటీఆర్ గారు లేవనెత్తుతున్నట్టుగా ప్రతి అంశం పట్ల సమాధానం చెప్పుకోలేక ప్రజల నుండి వస్తున్నటువంటి ఒక తీవ్రమైనటువంటి ఒక వ్యతిరేక జ్వాలలను తట్టుకోలేక కేటీఆర్ గారికి ప్రజల పట్ల పెరుగుతున్నటువంటి ఒక బీఆర్ఎస్ పార్టీకి ప్రజల పట్ల పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేక అడ్డమైనటువంటి ఒక చిల్లర ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దమ్ముంటే మహేష్ గౌడ్ గారు, వి యాక్సెప్ట్ యువర్ ఛాలెంజ్. కేటీఆర్ గారు ఆల్రెడీ ట్వీట్ చేసినారు. ఐఎమ్ రీఇటరేటింగ్ నౌ అగైన్ ఆన్ బిహాఫ్ ది బీఆర్ఎస్ పార్టీ. రేపు పొద్దుగాల గవర్నర్ స్పీచ్ ½ అన్ అవర్ ప్రసంగం బయట స్టాల్లు పెట్టు అసెంబ్లీలో. అసెంబ్లీ ప్రాంగణంలో ఎన్డీపీఎస్ అధికారులను పిలిచి డ్రగ్ టెస్ట్లకు స్టాల్స్ పెట్టి దమ్ముంటే నువ్వు పీసీసీ అధ్యక్షుడు కదా, ముఖ్యమంత్రి మీ మాట వింటాడు కదా, ఇమీడియట్గా మీరు డీజీపీకి ఫోన్ చేసి రేపు ఎన్డీపీఎస్ డ్రగ్ టెస్ట్ ల్యాబొరేటరీ పెట్టిస్తారా లేకపోతే అక్కడ కౌంటర్లు పెడతారా పెట్టండి. మొత్తం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, ఇంకెవరన్నా రమ్మంటే కూడా మేము అంతా బీఆర్ఎస్ వాళ్ళు వస్తాం. దమ్ముందా రేవంత్ రెడ్డికి లైన్లో నిలబడి రేపు పొద్దుగాల నిలబడాలి. మొట్టమొదలే ముఖ్యమంత్రి నిలబడి డ్రగ్ టెస్ట్ తీసుకోవాలి రేపు. మీరు కూడా మహేష్ గౌడ్ గారు మీరు కూడా తీసుకోవాలా, మీ మంత్రులందరూ లైన్లో తీసుకోవాలా. గతంలో హరీష్ రావు గారు ఒకసారి ఛాలెంజ్ చేసిండ్రు, ఇలా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ పెట్టాలి, అసెంబ్లీలో వచ్చి ఏది పడితే అది మాట్లాడుతుండ్రని. చేయరి, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయరి, డ్రగ్ టెస్ట్ కూడా చేయరి. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు అందరం మేము వస్తాం, లైన్ నిలబడతాం. దమ్ముందా మహేష్ గౌడ్ గారు, దమ్ముందా రేవంత్ రెడ్డి గారు మీరు వచ్చి లైన్లో నిలబడాలని చెప్పని కోరుతా ఉన్నాను.